ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డిని రెండో రోజు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తొలి రోజు మహిళా ట్రైనీ ఐపీఎస్ తో పరిచయం, వేధింపులు, కేసు పరిణామాలపై ఆరా తీశారు. నేటితో కస్టడీ ముగియనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ను అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, నేటితో ఉదయ కృష్ణారెడ్డి కస్టడీ ముగియనుంది. ఏ అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది? ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డిని రెండో రోజు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తొలి రోజు మహిళా ట్రైనీ ఐపీఎస్ తో పరిచయం, వేధింపులు, కేసు పరిణామాలపై ఆరా తీశారు. నేటితో కస్టడీ ముగియనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ను అడిగి తెలుసుకుందాం. రమేష్, నేటితో ఉదయ కృష్ణారెడ్డి కస్టడీ ముగియనుంది. ఏ అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది? ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డిని ఈ రోజు రెండో రోజు పోలీసు అధికారులతో విచారించనున్నారు. ఇప్పటికే మొదటి రోజు సంబంధించి కూడా బాధిత మహిళలతో ఎప్పుడైతే సన్నిహితం సంబంధం కానీ తర్వాత అతనికి సంబంధించి పరిచయం, వేధింపులకు సంబంధించిన కేసు పరిణామాలపైన కూడా ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ లావణ్యతో పాటు తర్వాత అత్తాపూర్ పోలీసులు కూడా ఈ కస్టడీ విచారణలో కూడా ఆయనను విచారించడం జరిగింది. ఇప్పటికే 2 రోజుల పాటు కూడా అతని కస్టడీకి ఇస్తూ కూడా ఉప్పర్పల్లి కోర్టు అనుమతించిన సంగతి తెలిసిన. మొత్తం 7 రోజుల పాటు పిటిషన్ దాఖలు చేసినప్పుడు 2 రోజులు మాత్రమే పోలీసు కస్టడీకి అనుమతిస్తూ కూడా ఉప్పర్పల్లి కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో కూడా నిన్న మొదటి రోజు అయితే విచారణ కొనసాగించడం జరిగింది. నిన్న 10 గంటల నుంచి దాదాపు సాయంత్రం 5 గంటల వరకు కూడా అతన్ని అయితే విచారించడం జరిగింది. అతనికి సంబంధించి కూడా జాతీయ పోలీస్ అకాడమీలో బాధిత మహిళలతో పాటు పరిచయంతో పాటు తర్వాత ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలకు సంబంధించి కూడా మొత్తం ఆధారాలతో సహా కూడా అతన్ని పోలీస్ అధికారులు అయితే ప్రశ్నించినట్లయితే తెలుస్తుంది. కానీ ఈ రోజు రెండో రోజు కావడం, అది కూడా చివరి రోజు కావడంతో కూడా అతని నుంచి కీలకమైన సమాచారం రాబట్టాలని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే భావిస్తున్నారు. ఎందుకంటే జాతీయ పోలీస్ అకాడమీలో దాదాపు 20 మందికి సంబంధించి కూడా ఈ కేసుకు సంబంధించి కూడా వాంగ్మూలాన్ని సేకరించడం జరిగింది. వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఇతను ఇచ్చిన సమాధానాల ఆధారంగా వారు సేకరించిన ఆధారంగా కూడా ఈ రోజు రెండో రోజు సంబంధించి కూడా ప్రశ్నలు వర్షం కురిపించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే అతనికి సంబంధించి ఒక ఫోన్ మిస్ అయినట్టు కూడా పోలీసుల దర్యాప్తులు వెలుగులోకి వచ్చింది. కాబట్టి ఆ ఫోన్ ఎక్కడుంది, ఆ ఫోన్ కు సంబంధించి దొరికినట్లయితే చాలా కీలకమైన విషయాలు రాబట్టవచ్చు అని చెప్పి కూడా పోలీసు అధికారులు ప్రస్తుతం అయితే భావిస్తున్నారు. ఎందుకంటే గత నెల 28వ తారీఖున అతన్ని అరెస్ట్ చేసిన సమయంలోనే అతని వద్ద ఫోన్ లేకపోవడంతో కూడా పలు అనుమానాలకి దారి తీసడం జరిగింది. అతని ఫోన్ లో సంబంధించి చార్ట్ కానీ, ఫోన్ చార్ట్ సంబంధించి కానీ, దాంతో ఫోన్ లో ఉన్న ఫోటోలు కానీ ఇతర వాటికి సంబంధించి చాలా కీలకంగా మారనుంది. అయితే ఆ ఫోన్ పైన కూడా ప్రధానంగా అధికారులు అతనైతే ప్రశ్నించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మొదటి రోజు కేవలం కేసుకు మాత్రం సంబంధం ఉన్న వాటితో పాటు తర్వాత ఈ రోజు రెండో రోజు చివరి రోజు కావడంతో కూడా ఈ ఫోన్ తో పాటు బాధితురాలతో పాటు ఇంకో మహిళ సన్నిహితంగా ఉందని చెప్పి కూడా వివరాలు ఇప్పటికే పోలీసు అధికారులు గుర్తించారు. కాబట్టి ఆ మహిళకు తర్వాత ఇతనికి ఉన్న సంబంధంతో పాటు తర్వాత బాధిత మహిళలకి ఏ విధంగా వేధింపులకు గురి చేశారన్న మీద ఒక స్పష్టమైన వివరాలు అయితే ఈ రోజు అయితే రాబట్టే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారించిన తర్వాత నేరుగా మళ్ళీ వైద్య పరీక్షల అనంతరం కూడా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. కోర్టులో హాజరుపరిచిన తర్వాత జుడిషియల్ ఆల్రెడీ 14 రోజుల పాటు కూడా జుడిషియల్ రిమాండ్ ఉన్నాడు. కాబట్టి మళ్ళీ తిరిగి చెంచల్గూడ జైలుకి అయితే అధికారులు అయితే ఈ రోజు అయితే పంపించే అవకాశాలు అయితే కనపడుతుంది. ధన్యవాదాలు రమేష్.